హాయ్ గైస్, వెల్కమ్ టు మహి క్రికెట్. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అలాగే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైవలరీ మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మనకి ప్రొవిడెన్స్ స్టేడియం గుయానా వెస్టిండీస్ లో జరగబోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి గైస్. లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే ప్రొవిడెన్స్ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి బౌలింగ్ కి రెండింటికి అడ్వాంటేజ్ గానే ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక దానికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పలేము. ఇక్కడ టాస్ గెలిచిన టీం కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏది తీసుకున్నా 100% ఎఫర్ట్స్ పెట్టగలిగితేనే విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వెన్యూలో ఇప్పటి వరకు టోటల్ గా 19 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 47% విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 37% విన్ అయింది. సో ఈ పిచ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 160-170 స్కోర్ ని కనుక సెట్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ స్కోర్ ని ఈజీగా డిఫెండ్ చేసుకుని విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 131 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 82 రన్స్. అలాగే ఈ పిచ్ లో పేసర్ స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో పేస్ బౌలింగ్ కి 72 వికెట్స్ పడ్డాయి, స్పిన్ బౌలింగ్ కి 58 వికెట్స్ పడ్డాయి. కొంచెం ఈ పిచ్ అనేది పేస్ బౌలర్స్ కి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 23 మ్యాచెస్ జరిగాయి. అందులో టీమిండియా 12 మ్యాచెస్ అయితే విన్ అయింది, ఇంగ్లాండ్ టీం 11 మ్యాచెస్ విన్ అయింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో బోత్ టీమ్స్ కూడా కొంచెం ఈక్వల్ ఫ్యాక్టర్ లోనే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే 2022 టీ20 వరల్డ్ కప్ లో కూడా సేమ్ ఇదే సెమీఫైనల్ 2 అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అయితే ఆడింది. అందులో ఇండియన్ టీం పై ఇంగ్లాండ్ అయితే విన్ అయింది. మరి ఈ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 లో ఇండియా రివెంజ్ ని తీర్చుకుంటుందో లేదో చూడాలి. ఇక ఇండియన్ టీం కెప్టెన్ గా రోహిత్ శర్మ అయితే నాయకత్వం వహిస్తున్నాడు. బ్యాటింగ్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన నాక్ అయితే అందించాడు టీం కి. యాజ్ ఎ కెప్టెన్ గా టీం ని బాగా లీడ్ చేయగలుగుతున్నాడు. ఈ టీం టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ నలుగురు కూడా ఎక్సలెంట్ హిట్టర్స్. ఒకరి తర్వాత ఒకరు బ్యాటింగ్ లో టీం కి 100% ఇస్తున్నారు. మంచి ఫామ్ లో కూడా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మిడిల్ ఓవర్స్ లో అందరూ పర్ఫెక్ట్ ఆల్రౌండర్స్ ఉన్నారు ఈ టీం కి. బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. ఇక బౌలింగ్ సైడ్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఓవరాల్ గా ఈ టీం బ్యాటింగ్ మరియు బౌలింగ్ పరంగా స్ట్రాంగ్ గా ఉంది. ఇక ఇంగ్లాండ్ టీం గురించి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ టీం కెప్టెన్ గా జాస్ బట్లర్ అయితే నాయకత్వం వహిస్తున్నాడు. బ్యాటింగ్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నాడు. యాజ్ ఎ కెప్టెన్ గా కూడా పర్లేదనే చెప్పుకోవచ్చు. అలాగే సేమ్ ఇండియన్ టీమ్ లో రోహిత్ శర్మ ఎలాగైతే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడో ఇక్కడ జాస్ బట్లర్ కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇక ఈ టీం టాప్ ఆర్డర్ లో ఫిలిప్ సాల్ట్, జాస్ బట్లర్, జానీ బైస్ట్రో ముగ్గురు ఎక్స్ట్రాడినరీ హిట్టర్స్ గ్రీజ్ లో సెట్ అయితే టీం కి ఒక పెద్ద స్కోర్ ని అందిస్తారు. ఇక మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, లేమ్ లివింగ్ స్టోన్, శామ్ కురాన్ మిడిల్ ఓవర్స్ లో కూడా అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఈ టీమ్ లో కనపడుతున్నారు. అలాగే బౌలింగ్ సైడ్ చూసుకుంటే క్రిస్ జార్జన్, జోఫ్రా ఆర్చల్, ఆదిల్ రషీద్, టాప్లీ ఓవరాల్ గా ఈ టీం కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే డూ ఆర్ డే లో ఉండబోతుంది. ఎందుకంటే బోత్ టీమ్స్ కూడా మంచి ఫామ్ లోనే కనపడుతున్నాయి. మరి ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఇంగ్లాండ్ పై 100% ఇండియన్ టీమే విన్ అవుతుంది అనేది నా ఒపీనియన్. మరి మీరు ఏ టీం విన్ అవుతుందో అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి.